శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 3వ తేదీ ఫిబ్రవరి 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి జీవిత ఆశయాలు ఖచ్చితంగా నెరవేరేటటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. వాక్కు చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బాగుంది. అలాగే మాతృవర్గ రీత్యా చాలా చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ, భూమి తగాదాలు కానీ, ఇతరత్ర ఆస్తి తగాదాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే చక్కటి పరిష్కారాలు దొరికి సానుకూల పరిస్థితులు ఏర్పడి కుటుంబంలో తిరిగి అన్యోన్యత ఉండేట విధంగా ఆ పరిస్థితులన్నీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ మాటకి చాలా చాలా విలువ ఉంటుంది. రుణభారాలన్నీ తగ్గిపోతాయి. కొత్త రుణాలు కావాలంటే కూడా మీరు కొత్త రుణాలని పొందగలుగుతారు. అధిక మొత్తంలో చేసేటటువంటి రుణాలు మీ స్థిర చరాస్తుల ఉన్నతికి చాలా ఉపయోగపడతాయి. అలాగే సంతాన రీత్యా కూడా చాలా సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఉద్యోగ రీత్యా చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది. అంటే మీరు పూర్తి హైట్స్‌కి వెళ్ళిపోతారు అని చెప్పడం కాదు. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది ఉద్యోగంలో. ఏది చేపట్టినా విజయ అవకాశాలే. ఏది చేపట్టినా అత్యున్నతమైన స్థితే. ఈ విషయాన్ని గ్రహించి మీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉంది. కొంచెం భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి అని మరీ మరీ సూచన చేస్తూ, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. ఆ అనుగ్రహం కొరకు లలిత సహస్రనామాల పారాయణ గాని, దుర్గా సప్తశతి గాని ఇలాంటివి చదువుతూ ఉండడం వల్ల భక్తి ప్రపత్తులతో మీరు చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా మీకు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. అయితే మీరు చేయవలసినటువంటి కృషిని మటుకు మానకుండా ఉండండి. ఏ రాశి వారికైనా ఆ రాశి నుంచి లాభస్థానంలో ఒక గ్రహం ఉన్నట్టయితేనే అధికమైన లాభాలు వస్తాయి. అది రాహువు అవనివ్వండి, కేతువు అవనివ్వండి, కుజుడు అవనివ్వండి, లేదా శనిగారు అవనివ్వండి, శుక్రుడు అవనివ్వండి. మనకి నవగ్రహాలలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా అత్యుత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఇక వేరే ఇతరత్ర నష్టాన్ని సూచించకుండా అధికమైనటువంటి లాభాలని ఇస్తూ ఉంటాయి. ఏ గ్రహం ఉన్నా సరే. అలాంటిది ఇక్కడ 3 గ్రహాల యొక్క ఉన్నత స్థితి వృషభ రాశి వారికి ఉంటూ ఉంది. కాబట్టి ఏ పని చేపట్టినా ఖచ్చితమైనటువంటి విజయావకాశాలు ఉంటూ ఆర్థికాభివృద్ధి దిశగా వీరి యొక్క ప్రయాణం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. 3 గ్రహాల యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ అంటే లాభస్థానంలో ఉంటూ పంచమం మీద దృష్టి పడుతూ ఉన్న కారణం చేత సంతానం పట్ల చక్కటి సంతృప్తి కలిగిస్తుంది అని చెప్పి మనము గ్రహించవలసినటువంటి విషయము. అలాగే ఏదైనా రుణభారాలు ఉన్నట్లయితే రుణభారాలు మీకు చక్కగా తగ్గిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకోని విధంగా ధనలాభం వస్తుంది. ధనము సమకూరుతుంది. మీకు రుణాలు తీరిపోతాయి. ఆర్థికాభివృద్ధి కానీ, హార్దికాభివృద్ధి కానీ అనుకోని విధంగా జరుగుతూ ఉన్న కారణం చేత మీకు అత్యున్నతమైనటువంటి మానసిక సంతృప్తి ఉంటుంది. ఇక ఇబ్బందికరమైన విషయాలకొస్తే కొన్ని కొన్ని విషయాలైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మౌనాన్ని ఆశ్రయించండి. మీకు ఖచ్చితంగా గురుబలం ఉన్న కారణం చేత మీకు సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యండి. మంత్రం తీసుకుంటేనే ఉపాసన అని అనకూడదు. మనము అంత నిష్ఠతో చేసేటటువంటి సాధన కూడా ఉపాసనే అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని అమ్మవారి యొక్క లలిత సహస్రనామాలు గాని, దుర్గా సప్తశతి గాని ఇవి ఏవైనా సరే పఠించండి. మీకు అధికమైనటువంటి ఆత్మసంతృప్తి ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక రకాలుగా కృషి చేయవలసిన కాలమే జరుగుతూ ఉంటున్నప్పటికీ వీరికి దశమ స్థానం చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో శుక్రచంద్రులు యోగిస్తున్నారు. అంటే ఉద్యోగ రీత్యా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటూ ఉద్యోగ జీవితంలో కొంచెం ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనము ఇన్ని రోజులు పూర్తి మౌనంగా ఉండండి, సాధన చేయండి, మీ కృషి మానకండి, భగవతారాధన చేయండి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాము. అసలు ఏమాత్రం బాగలేని కారణం వల్ల. కానీ ఇప్పుడు 2 గ్రహాల యొక్క ఫలితాలు ఎప్పుడైతే దశమ స్థానంలో యోగిస్తూ ఉన్నాయో
చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనమాట. ముందర వీరికి ఉద్యోగం నుంచి ప్రక్షాళన మొదలవుతోంది. ఉద్యోగంలో ఎప్పుడైతే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయో, కొంచెం ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంటుంది. హమ్మయ్య! మనం ఇన్నాళ్ళు ఇంత కష్టపడిన దానికి కొంచెం ఉద్యోగంలో గుర్తింపొచ్చింది. కొంచెం ఉన్నత స్థితొచ్చింది. లేదా ఇంక్రిమెంట్స్ పడుతున్నాయి. ఇలా ఏదో ఒక రకమైన మార్పు జరుగుతూ ఉన్న కారణం చేత మీకు ఈ మానసిక సంతృప్తి అనేది ఉద్యోగ జీవితం నుంచి మొదలవుతోంది. ఇక చిన్నగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమీ వర్రీ అవ్వకండి. మంచి రోజులు ప్రారంభమయ్యాయి. అయితే దైవారాధన మటుకు ఎట్టి పరిస్థితిలో మానవద్దు. మీకు వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు యొక్క స్థితి రాశిలోకొచ్చేస్తున్నారు. ఇంకొక 3 నెలలు గట్టిగా మనం వేచి ఉన్నామంటే, ఆ 3 నెలల కాలంలోనూ రాశిలోకొచ్చేస్తారు. ఈ రాశిలోకి వచ్చేసే ముందర గురువుగారి యొక్క ఆహ్, ఫలితాలు మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మంచి చేయడానికి వచ్చేటటువంటి ముందు కాలం మనకి మంచి జరగడానికి బీజాలు పడతాయి. అటువంటి బీజాలు మీకు ఉద్యోగ స్థానం నుంచే మొదలయ్యాయి అని చెప్పి భావించండి. మీరు పూర్తి సంతృప్తిగా ఉండండి. ఆశయ సాధనలో కృషి చేస్తూ వెళ్ళండి. అన్నదమ్ముల సహాయ సహకారానికి కొంచెం అని అన్నదమ్ములకి చెప్పుకోండి. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలించేటటువంటి రోజులు రాబోతున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కూడా జరగబోతోంది. దూర ప్రయాణాలు లాభించబోతున్నాయి. ఇప్పటికిప్పుడు కొన్ని విషయాలలో ఇంకా ఓర్పు కలిగి ఉన్నా, అతి త్వరలోనే మీకు మంచి జరగబోతోంది కాబట్టి, ఇప్పుడు దానికి సంబంధించిన బీజాలన్నీ పడాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. అందులో ఎటువంటి మార్పు లేదు. వీలైనంత వరకు నవగ్రహాలకి సంబంధించిన ధాన్యం, నవధాన్యాలని కొంచెం కొంచెం తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇంకా బావుంటుంది మీకు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉన్నత స్థితిని అధిరోహించేటటువంటి కాలమే అవుతూ ఉన్నప్పటికీ, మీ కృషి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకాలు చేయకూడదు. ఆటంకాలు పెట్టకూడదు. ఇది ముఖ్యమైన సూచన. ఎవరన్నా ఆటంకపరుస్తారు. మనంతట మనమే ఏం ఆటంకాలు పరుచుకోం గదా! కానీ స్వయంకృతాపరాధాలు చేయకుండా ఉండండి. మీ సొంతంగా మీరు అక్కడ ఏమి జరుగుతుందో దానిని జరగనివ్వండి. అంతే తప్ప, ఇలా జరుగుతోంది గదా! మనకి ఇంకా ఇలా చేస్తే బావుంటుంది గదా! ఇంకా అలా చేస్తే బావుంటుంది గదా! అని విపరీతపు ఆలోచనలతో చేసేటటువంటి పనులన్నీ కూడా స్వయంకృతాపరాధాలవుతాయి. దానికి కర్మ ఫలితంలోకెళ్ళిపోవాలి మళ్ళీ. మన కర్మని మనమే అనుభవించాలి. జరుగుతున్నది, జరగబోయేది వేరుగా ఉన్నప్పుడు మీరక్కడ ఎంటర్ అయిపోయి, ఇంకొకలాగా ఆలోచించి, ఇంకొకలాగా చేయడం అనే దాన్నే స్వయంకృతాపరాధానికి సంబంధించిన ఫలితం అంటాము. కాబట్టి స్వయంకృతాపరాధం చెయ్యొద్దు. ఏ విషయంలో కూడా. కీర్తి ప్రతిష్టలొస్తున్నాయా? వచ్చిన దానికి సంతోషించండి. ఇంకా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచించండి. ఆర్థికాభివృద్ధి జరుగుతోందా? ఇంకా ఎలా మనం కష్టపడి ఆర్థికాన్ని పెంచుకోవాలి అని ఆలోచించండి. అంతే తప్ప, ఇంకా ఇలాగా చేద్దామా? ఇంకా అలాగా చేద్దామా? అనే ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం గానీ, లేకపోతే ఏదైనా నిర్లక్ష్యం చేయడం గానీ, మనం చేయవలసిన పనిని చెయ్యకుండా ఉండడం గూడా కష్టమే. అది నిర్లక్ష్యం చేసినట్టే అవుతుంది. అలా చేసినా కానీ. అంటే మీరు ఉండవలసిన మీ సహజమైన తీరుగా ఉండకుండా, అతిగా ప్రవర్తించినా, అనాలోచితంగా ప్రవర్తించినా, ఏ దానికైనా కానీ విపరీతపు అనర్థాలు, విపరీతమైన ఫలితాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అష్టమ శని సంచార దోషం అనేది మీకు వెన్నాడుతూ ఉన్నది. ఇది మార్చి నెలాఖరు వరకు ఇలాగే ఉంటుంది. అయితే గురుబలం ఉన్న కారణం చేత అధికమైనటువంటి శుభకరమైన ఫలితాలే ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే అష్టమ శని దోషానికి కొంచెం తైలాభిషేకం చేసుకుంటారో, మీకు అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అధికమైనటువంటి మనశ్శాంతి కోసం చెప్పిన పరిహారం చేయండి. అధికమైనటువంటి శుభ ఫలితాలు అందుకుంటారు. విపరీతపు ఆలోచనలేమీ చెయ్యొద్దు. ఇవి 2 కూడా చెప్పదగినటువంటి సూచనల కింద తెలియజేస్తూ, మీ మనోబలాన్ని కోల్పోకండి. మనోబలం చాలా బాగుంది. నవగ్రహారాధన చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింత మానసిక ప్రశాంతత పొందండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా కృషి కొనసాగించవలసిన కాలమే కనిపిస్తూ ఉన్నప్పటికీ, అద్భుతమైన ఫలితాలున్నాయి. ఈ ఫలితాలు అనేక రకాలుగా మీరు అందుకోబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది. ధన ఆదాయం పెరుగుతోంది. అలాగే విజయావకాశాలు చాలా బావున్నాయి.
నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ నాయకులకి బావుంటుంది. వ్యాపారాలు విస్తృతి చెందేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. చాలా విషయాలలో మేలు కలుగుతోంది. ఊహించని విధంగా లాభాలు రావడము, వ్యవసాయం పనులు ఏవైనా చేస్తూ ఉన్నట్లయితే దానిలో లబ్ధి కలగడము, వ్యవసాయ రీత్యా లేదా మొక్కల పెంపకము, తోటల పెంపకము, వ్యవసాయము, ఎర్ర ధాన్యాన్ని పండించేటటువంటి భూములు, ఇలాంటివన్నీ కూడా చాలా లాభిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుంచి కొంచెం మందలింపులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా అవమానం పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. వివాహాది శుభకార్యాలు ఇప్పుడు కుదరడానికి అంతగా అనుకూలత లేదు. ఇంకా ఇంకా మీరు సెర్చింగ్ చేయవలసినటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. మానసికమైనటువంటి వ్యధ కొంచెం ఇది కనిపిస్తోంది. వ్యయాధిపతి చంద్రుడు రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి కొంచెం మానసికమైన వ్యధ ఉండేటటువంటి అవకాశం ఉంది. యోగా చేయండి. యోగా చేసినందువల్ల మీ మనోబలం బాగా, నిశ్చయంగా చెప్తూ ఉన్నాను, మీ మనోబలం బాగా స్థిరపడుతుంది, వృద్ధి చెందుతుంది. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింత అనుకూల ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు మౌనాన్ని పాటించండి. శుభం. కన్యా రాశి. కన్యా రాశి వారికి పూర్వం కన్నా కూడా కొంచెం గ్రహ బలాలు తగ్గుతూ ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. శనిగారి బలం షష్ఠ స్థానంలో గాని, గురు బలం నవమ స్థానంలో గాని ఇంకా వీడిపోలేదు. కాబట్టి అద్భుతమైన ఫలితాలే ఉంటూ ఉన్నాయి. అయితే వీటికి మిగతా గ్రహాల యొక్క సపోర్ట్ లభిస్తూ ఉన్నట్టయితే ఇంకా ఇంకా అధికమైనటువంటి శుభ పరిణామాలుంటాయి, శుభ ఫలితాలుంటాయి. ఇప్పుడు మిగతా గ్రహాల యొక్క శుభ ఫలితాలు అంతగా అనుకూలించట్లేదు, ఒక్క చంద్రుడు తప్ప. అయితే ఒక్క 3 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత మీరు కృషిని మటుకు మానకుండా తప్పనిసరిగా చెయ్యండి. ఈ రాశిలో ఉన్న కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గాని, వీళ్ళు ఒక విధమైన మాయని కమ్మిస్తారు. ఎలా అంటే అక్కడ ఏది జరుగుతోందో ఆ జరుగుతున్న దానికి భిన్నంగా మనకు ఆలోచనలు వచ్చేటట్టుగా చేస్తారు. ఇదే రాహు మాయ అంటాం. ఈ రాహు మాయలో పడని వాళ్ళు ఉండరు. ప్రతి వాళ్ళని రాహు తన మాయలో పడేసే విధంగానే ఫలితాలుంటాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి. గురుబలం చాలా బాగున్నప్పుడు, శనిగారి బలం చాలా బాగున్నప్పుడు ఈ రాహు యొక్క మాయ మనని ఏమి చెయ్యదు. కానీ దాని ఎఫెక్ట్ ఇంతో అంతో ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు మనము లోనవ్వకూడదు. ఇక్కడ కొంచెం తెలుసుకోవాలన్నమాట. విజ్ఞత ప్రదర్శించుకోవాలి. ఏదైనా అననుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఇది నిజంగా అననుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయా? లేకపోతే మనం ఏమైనా భ్రమిస్తున్నామా? అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఇది నిజమేనా? మనమేమన్నా భ్రమపడుతున్నామా? ఈ 2 ప్రశ్నల్ని వేసుకుని తప్పనిసరిగా పరిశీలన చేసుకోవాలి. మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలే ఉంటాయి. గురువుగారు రాశిని చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అనేది ఉండదు. కానీ రాహుకేతువులు కూడా వారి వారి యొక్క ఫలితాలను ఇస్తారు కదా! మరి ఇచ్చేటప్పుడు అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పెడతారాయన. ఆ మాయలో మనం పడకుండా గుండె దిటవుగా ఉండాలి. అందుకోసం యోగా చెయ్యండి. సంతానం పట్ల అభివృద్ధి కనిపిస్తుంది. మాతృవర్గ రీత్యా బావుంది. ఊహించని విధంగా లాభాలొస్తున్నాయి. అలాగే మీకు ఏదైనా ఉన్నతమైన ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నా, ఉన్నతమైనటువంటి ఫలితాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నా, మీ కృషిని ఆపకండి. మీరు ఖచ్చితంగా సాధిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు చదవండి కృతజ్ఞతాపూర్వకంగా. ఇక అన్ని విధాలా బావుంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా మీ కష్టాన్ని కొనసాగించవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. అయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువుల యొక్క స్థితి వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే అధికమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. వస్త్ర లాభాలు అవ్వచ్చు, వస్తు లాభాలు అవ్వచ్చు, ధన లబ్ధి కలగచ్చు. ఎవరైనా ఒక మాట మీకు చెప్పినట్టయితే ఆ మాటకి మంచి వాల్యూ ఉండి మీ పనులన్నీ అయిపోవచ్చు, ఉద్యోగాలు రావచ్చు,
వివాహాది శుభకార్యాలు కుదరచ్చు, వ్యాపారాల విస్తరణ జరగచ్చు. ఈ విధంగా అనుకోని విధంగా లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యం బాగుండేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగ సమస్య తీరేటట్టుగా కనిపిస్తోంది. ధన ఆదాయం కనిపిస్తోంది. శత్రువులు మిత్రువులు అయ్యేది కనిపిస్తోంది. అనేక విధాల లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మాతృవర్గ రీత్యా కూడా మీకు పూర్వం కన్నా మెరుగైనటువంటి ఫలితాలున్నాయి. అధికమైనటువంటి లబ్ధి కలుగుతోంది. సహాయ సహకారాలు అందుతున్నాయి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో కూడా మీ కృషి ఫలించేటట్టుగా ఉన్నది. మీరు అనుకోని విధంగా ఇలాంటి అదృష్టం మనకి లభించింది అని చెప్పి చాలా చాలా సంతోషపడతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీ కృషిని మటుకు మానకండి. సహాయ సహకారాలు అందించడంలో అన్నదమ్ముల విషయంలో గాని, లేదా సంతాన విషయంలో కాస్త ఓర్పు కలిగి ఉండే విషయంలో గాని, సంబంధాలు కుదిరే విషయంలో గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. మీ కృషిని పెంచండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబ జీవితంలో అయితే మీకు చాలా సంతృప్తి ఏర్పడుతోంది. ఇది మీ యొక్క ఉన్నతికి దారితీస్తుంది. కుటుంబం విషయంలో ఎప్పుడైతే చాలా సంతృప్తిగా ఉన్నారో, కుటుంబాన్ని చూసి మీకు అధికమైనటువంటి ఉన్నత స్థానాన్ని ఇచ్చేటటువంటి వారు ఇప్పుడు మీకు తటస్థిస్తారు. అరే! వీళ్ళ ఫ్యామిలీ చాలా బావుందే, మనం ఏదైనా చేద్దాము వీళ్ళకి అని చెప్పి మీకు ఉంటూ ఉన్నటువంటి స్థితి కన్నా ఉన్నత స్థితిని కలగజేస్తారు. ఇది అన్ని విధాలా మీకు మానసిక సంతృప్తిని పెంచుతుంది. నవగ్రహ ఆరాధన చేయండి. నవధాన్యాలు దానం చేయండి. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి ఆలయానికి వెళ్ళి. ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నది. రాశిని చూస్తున్నటువంటి గురువుగారు చాలా చాలా మేలు చేస్తూ ఉంటారు. ఒక్క గురుబలం ఉంటే చాలు అని మనము చాలా సార్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఒక్క గురుబలం ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పుకున్నట్టుగానే ఒక గురుబలం ఉంటేనే అన్నీ ఉన్నట్టు లెక్క. అయితే మన కృషి కూడా మానకూడదు. కృషికి మించింది లేదు. ఎప్పుడైతే మీరు సాధన చేస్తూ ఉన్నారో ఒక విషయాన్ని ఆపకుండా ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాంటిది భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటూ ఉన్నప్పుడు గనక మీరు ప్రయత్నాలు మొదలుపెట్టారంటే అవి ఖచ్చితంగా విజయావకాశాలకి దారి తీస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు గాని, పెద్ద మనుషుల పంచాయతీలు గాని అన్నీ తీరిపోయి ఉంటాయి. ఇక అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము కొంచెం ఇబ్బంది పెడుతోంది వృశ్చిక రాశి వారిని. వీరి యొక్క గమనానికి మనము వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండడం కోసం కొద్దిగా శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే పంచమ స్థానంలో శుక్రుని యొక్క స్థితి కూడా సంచరిస్తూ ఉన్న కారణం చేత మీనరాశిలో ఇక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి. మనము గత కొద్ది కాలంగా చెప్పుకుంటూ ఉన్నాము. సంతాన విషయంలో ద్వంద్వ విధాలుగా భావాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకసారి చాలా బాగున్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంకా సంతానం వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టుగా ఉంటుంది. ఏది జరిగినా కూడా మనం స్వీకరించడానికి మన మైండ్ సెట్ రెడీగా ఉండాలి. అందువల్ల యోగా చేయండి. యోగా చేస్తే కూడా మీకు అద్భుతమైన ఫలితాలు. ఎటు గురువుగారి బలం బావుంది. మీరు కూడా యోగా చేస్తున్నారు. ఇక్కడ సంతాన రీత్యా ఏర్పడుతున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిహరించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలని ఆహ్వానించుకోవడానికి కూడా మీ మైండ్ సెట్ బావుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అధికమైనటువంటి లబ్ధి కలుగుతూ ఉన్నది. లాభస్థానంలో కేతువు గారి వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. పితృవర్గ రీత్యా బావుంది. మాతృవర్గ రీత్యా కూడా బానే ఉంది అని చెప్పి తెలియచెప్పుకోవడం జరుగుతోంది. స్థిరచిరాస్తుల వృద్ధి కలుగుతోంది. అన్ని విధాలుగాను మీకు బావుండేటటువంటి కాలం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ మీ కృషిని కొనసాగించుకుంటూ వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాను. శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈవేళటి రోజున మీరు కాస్త సంతృప్తిగా ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే మీ కృషిని మానకండి. కాబట్టి ఈ గ్రహాల యొక్క గతులు అననుకూలంగా ఉంటున్నప్పుడు వాటికి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలో ఆ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని మీ యొక్క కృషిని పెంపొందించుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి పూర్తిగా పట్టుదలని ఇస్తారు.
విజయావకాశాలనిస్తారు. ఒక పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలుంటాయి. దగ్గరి ప్రయాణాలుంటాయి. దగ్గరి బంధువులు అనంగానే మనకి ఆత్మీయంగా ఉండేవారు అని అర్థం చేసుకోవాలి. మన ఇంటి పక్కనో, ఇంటికి కొద్ది దూరంలోనో ఉన్నవారని అర్థం కాదు. దగ్గర బంధువులు అంటే మనకి బాగా కావాల్సిన వారు, మన ఆత్మీయులు, మనకి క్లోజ్ రిలేషన్ ఉన్నవాళ్ళు అని అర్థం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి వారి వల్ల మీకు అధికమైనటువంటి సంతృప్తి కలుగుతూ ఉంది. ఇలా కలుగుతూ ఉన్నప్పుడే అంటే ఒక్కటైనా మనకి గ్రహం అనుకూలం అయింది కదా! కాబట్టి అధికమైనటువంటి ఫలితాలు మీరు రాబట్టుకోవాలి అంటే ముందర ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ముందర బంధువర్గం బావున్నారు. ఆ తదుపరి కుటుంబం బావుంది. ఆ తదుపరి మాతృవర్గ రీత్యా బావుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలు బావున్నాయి. ఇలా ఒక్కొక్క డివిజన్ గురించి కృషి చేసుకుంటూ వెళ్ళాలి. సరైన ఫలితాలు రాని విషయాలలో సంతాన రీత్యా అసంతృప్తి ఉంటుంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఉద్యోగ రీత్యా అసంతృప్తి ఉంటుంది. దూర ప్రయాణాల రీత్యా అసంతృప్తి ఉంటుంది. పితృవర్గ రీత్యా అసంతృప్తి ఉంటుంది. ఇలా అసంతృప్తిగా ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ ఆరాధన చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. మరింత ప్రశాంతత పొందండి. శుభం. మకర రాశి. మకర రాశికి చాలా ఆదరాభిమానాలు ఎక్కువగా బంధువర్గం నుంచి పొందేటటువంటి కాలము. అలాగే ఆత్మీయత అనురాగాలు మీరు అందరికీ పంచేటటువంటి కాలంగా కనిపిస్తోంది. అదృష్టవంతమైన కాలం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక విధాలుగా దైవభక్తి పెంపొందింపబడుతోంది. దైవ కార్యాలు చేస్తారు. శుభకార్యాల నిర్వహణలో ముఖ్య పాత్రను పోషిస్తారు. దైవ కార్యాల పైన ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. సంతానం పట్ల చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. కుటుంబంలో కూడా మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. శనిగారికి తైలాభిషేకం చేయించండి. చాలా వరకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే సన్మాన సత్కారాలుంటాయి. మీ యొక్క వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. ఏ పని చేయాలి అనుకున్న కార్యసిద్ధి కలుగుతోంది. ఇది చాలా ముఖ్యం. ఏ మనిషికైనా మనం ఏ పని చేస్తున్నా కూడా అవ్వట్లేదండి అని అసంతృప్తితో ఉండేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మకర రాశికి కార్యసిద్ధి బాగా ఉంది. అంటే మీరు ఏ పని ప్రారంభించండి, మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్న కారణం చేత, వచ్చి ఉన్న కారణం చేత మీకు సజావుగా పనులైపోతాయి. ఇక ఇతరత్రా ఏమి అననుకూల పరిస్థితులైతే లేవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా కృషిని పెంచండి. ప్రతి పనిలోనూ మీరు చక్కటి తెలివితేటల్ని చూపిస్తూ అవి ఏ విధంగా చేస్తే అభివృద్ధి కలుగుతాయి అని ఆలోచించుకుంటూ ఆ ప్రణాళికాబద్ధంగా చేయండి. ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ చాలా విషయాలలో అభివృద్ధి కనిపిస్తోంది. దీన్ని మీరు ఒక జీవితాశయానికి ఎలాగా కష్టపడి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారో ఆ విధంగానే ఇప్పుడు కూడా ప్రయత్నం చేయండి. ఈవేళ రోజంతా మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ మానసికమైన సంతృప్తి బాగా ఇనుమడిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా అసంతృప్తి వెన్నాడేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాహుకేతువుల బలం లేదు, గురు బలం లేదు, అలాగే రవి బుధుల యొక్క బలం లేదు, కుజుని బలం లేదు. ఏ గ్రహాలని చూసినా కూడా బలము లేని అననుకూలత పరిస్థితుల్లో ఉన్నాయి. కుంభరాశి వారికి చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటున్నాము, అననుకూల పరిస్థితులే వెన్నాడుతూ వస్తున్నాయి. వీటిని మనం అనుకూలం చేసుకోవాలి అంటే యోగా చేయాలి. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయాలి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క నామాలని స్మరిస్తూ వెళ్ళాలి. దుర్గా పూజ చేసుకోవాలి. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకున్నందువల్ల చాలా వరకు మీకు మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది. ఎప్పుడైతే మానసికమైన దృఢత్వం పెరుగుతుందో ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది. అది వచ్చింది అంటే మనకి సమస్య చిన్నదైపోతుంది. తేలిక పడిపోతారు మనుషులు. ఇది బాగా గుర్తుపెట్టుకొని సంచరించండి, ఆలోచించండి. సమస్యల పరిష్కారానికి మీరు ఏమీ తలలు పట్టుకోవద్దు. ఓర్పు కలిగి ఉండండి. సమస్య వస్తే రానివ్వండి అనుకోండి. ఆ సమస్యలోకి మీరు దూరొద్దు. సమస్యలు వస్తే వస్తాయి. మనిషి అన్న తర్వాత సమస్య రాకుండా ఎలా ఉంటుంది? ఎవరికో రాలేదా? వాళ్ళకి అప్పుడొచ్చాయి, వీళ్ళకి ఇప్పుడొచ్చాయి, మనకి ఇప్పుడొచ్చాయి. ఇలా అనుకొని మనసుని దిటవుపరుచుకోండి. తప్పనిసరిగా మీరు ఈ సమస్యల నుంచి అధిగమిస్తారు. చక్కటి గురుబలాన్ని పొందుతారు. అనేక విధాలుగా
ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పి తెలియచేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం. లాభస్థానం అయినా బావుంటోంది. దశమ స్థానం అయినా బావుంటోంది. దశమం ఎప్పుడు బావున్నది అంటే జీవనాధారం బావుంటుంది. లాభస్థానం బావున్నది అంటే మనిషికి ఏదో విధంగా లబ్ధి కలుగుతూ ఉంటుంది. సంతృప్తి పెరుగుతూ ఉంటుంది. అది ఏ రూపకంగా అయినా అవ్వచ్చు. వస్త్ర లాభాలుండొచ్చు, వస్తు లాభాలుండొచ్చు. ఎ ఎవరి మాటన్నా మనకి ఒక మంచి రికమెండేషన్ అవ్వచ్చు. మనం మాట్లాడే మాటలే ప్రజలకి ఆమోదింపబడి సరే అని వాళ్ళు కన్సిడర్ చేసుకొని మనకి కొంచెం అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు చేస్తూ ఉండొచ్చు. కుటుంబ వృద్ధి కోసం మనం ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే, సరే వాడేదో కుటుంబం కోసం పాటుపడుతున్నాడులే అని చెప్పి ఎదుటి వారికి కొంచెం జాలి కలగచ్చు. లాభస్థానం బావుంటే చాలా రకాలైనటువంటి ఉపయోగాలుంటాయి. మనం ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే ధన ఆదాయం వస్తుంది. పూర్వం ఎప్పుడో ఉండిపోయినటువంటి మొండి బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. అనుకోకుండా ధనం వరిస్తుంది. అసలు రాహుబలం లేదు, కేతుబలం లేదు, గురుబలం లేదు, శని బలం లేదు. పైగా ఏలినాటి శని జరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి కష్టాలుంటూ ఉండగా, మీనరాశి వారికి ఈ మాత్రంగా బావుంటోంది అని గత కొద్ది రోజులుగా చెప్తూ వస్తున్నానంటే, అది లాభస్థానము లేదా దశమ స్థానం వల్లనే. ఇప్పుడు లాభస్థానంలో పూర్తిగా 2 గ్రహాలు, అది కూడా బుధాదిత్య యోగం. దీనివల్ల అధికమైనటువంటి ఆదాయము, కీర్తి ప్రతిష్టలు, భార్యాభర్తల మధ్య అనుకూలత, మాతృవర్గరీత్యా అనుకూలత, రుణాలు, కొత్త రుణాలు దొరకడము, పాత రుణాలు తీరడము, అలాగే కీర్తి ప్రతిష్టలు, ఇన్ని రకాలైనటువంటి లాభాలు మనకి కనిపిస్తూ ఉంటే ఇంకా ఏలినాటి శనిని మర్చిపోదాం. గురుబలం లేదు అనే సంగతి మర్చిపోదాం. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి. మీకు ఇంకా ఇంకా మానసిక వృద్ధి కలుగుతుంది. అయితే ఓర్పుతో ఇవన్నీ చెయ్యండి. మౌనంగా ఉండండి. చాలా వరకు లబ్ధి కలుగుతుంది. లబ్ధి కలిగేటటువంటి కాలము వచ్చేసింది. కాబట్టి మీరు అసంతృప్తితో ఉండనవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.